బీజేపీ సీనియర్ నేత ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆకస్మికంగా చనిపోయారు. ఉదయం అస్వస్థ గురి కావడంతో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అయితే మార్గం మధ్యలోనే రమేష్ రాథోడ్ కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన రాథోడ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మన ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అనారోగ్యంతో మృతి చెందిన స్పందన. ఎందుకంటే రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ జిల్లాకు ఎంపీగా పనిచేశారు. అప్పుడు టీడీపీ పార్టీ నుంచి గెలిచారు. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఉట్నూరు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆదిలాబాద్ కు జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. సో సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. టీడీపీ పార్టీలో అప్పుడు పోలిట్ బ్యూరో మెంబర్ కూడా ఉన్నారు. అంటే మరి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు అతను క్రియాశీలకంగా అంచెలంచెలు ఎదిగినటువంటి వ్యక్తి రమేష్ రాథోడ్. గత కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత 4 రోజుల నుంచి అంత సంబంధించినటువంటి లంగ్స్ కానీ దాంతో పాటు లివర్ సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతకన్నా ముందు అక్కడ ఢిల్లీలో ఎయిమ్స్ లో కూడా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాడు కొద్ది రోజుల క్రితము. అయినప్పటికీ కూడా అతని యొక్క ఆరోగ్యము ఇంకా మెరుగుపడలేదు. ఇటీవల జరిగినటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ తరఫున చాలా ప్రచారం చేశారు. ఇటీవల కాలంలోనే బీజేపీలో చేరారు ఆయన. సో కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైన విషయం వెంటనే తెలుసుకొని సీరియస్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఇచ్చోడ వద్ద అతను కన్నుమూశారు. అక్కడనే ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రస్తుతం ఉంచారు. ఉట్నూరు రమేష్ రాథోడ్ ఉట్నూరులో తనకు సొంత ఇల్లు ఉంది. ఉట్నూరులో నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాడు. డెడ్ బాడీని ఉట్నూరుకు తరలిస్తారు. ఉట్నూరులో ఈ రోజు నుంచి కార్యకర్తలు అభిమానులు సందర్శన అనంతరము రేపు అతని అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. స్పందన అయితే రాజు పటేల్, ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా చాలా క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కూడా కీలకంగానే వ్యవహరిస్తున్నారు కదా. ఏంటి ఆయన పూర్తి రాజకీయ ప్రస్థానం ఏంటి? ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎంపీగా ఎదిగారు ఆయన? శివ, అంటే రమేష్ రాథోడ్ కు బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండే. జస్ట్ ఆయన టీడీపీ పార్టీలో ఫస్ట్ జాయిన్ అయ్యారు. ఉట్నూరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. ఉట్నూరు ట్రైబల్ ఏరియా. రమేష్ రాథోడ్ గిరిజన సంబంధించినటువంటి నాయకుడు. సో ఇంకా ఉట్నూరు జెడ్పీటీసీగా ఫస్ట్ గెలిచారు ఆయన మొదటిసారి. తర్వాత రెండవసారి జెడ్పీటీసీగా గెలిచి టీడీపీ అప్పుడు ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ కు జెడ్పీ చైర్మన్ అయ్యాడు. అంటే 2004 నుంచి 1999 నుంచి 2004 వరకు ఆ సమయంలో జెడ్పీ చైర్మన్ గా పనిచేశాడు. తర్వాత ఉట్నూరుకు ఎమ్మెల్యేగా పనిచేశాడు. సో 2009 నుంచి 14 వరకు టీడీపీ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచాడు. 2009 నుంచి 14 వరకు ఆదిలాబాద్ ఎంపీగా టీడీపీ గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండవసారి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అతనికి చాలా మెయిన్ లీడర్ కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలు అతన్ని ఎంపీగా ఎన్నుకున్నారు. 2009 నుంచి 14 వరకు ఎంపీగా పనిచేశారు. సో అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎక్కువగా నడుస్తున్న సమయంలో కూడా ఇప్పుడు చంద్రబాబుతో కూడా చాలా తెలంగాణ గురించి మాట్లాడిన సందర్భం ఉంది. అదే టైంలో అతను పోలిట్ బ్యూరో మెంబర్ కూడా పనిచేశారు. సో అంటే పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. తదనంతరము తెలంగాణ ఏర్పాటు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ కి వెళ్ళాడు. తిరిగి 2019 ఎలక్షన్ల ముందు బీజేపీలోకి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్.